జగిత్యాల జిల్లా మెట్పల్లి మండలం వెంపేట్ గ్రామంలోని గల్ఫ్ జేఎస్సీ చెరువుకు రైతుల ఆధ్వర్యంలో కర్షక వినాయక విగ్రహాన్ని ఏర్పాటు చేసి గత 11 రోజులుగా నవరాత్రి ఉత్సవాలలో భాగంగా పూజలు అందుకున్న గణనాథుడు గంగమ్మ ఒడిలోకి చేరాడు. మహిళలు, యువకులు, గల్ఫ్ కార్మిక కుటుంబాలు, చెరుకు రైతులు అధిక సంఖ్యలో పాల్గొని తమ సమస్యలను నెరవేరాలని కోరుకుంటూ పూజల్లో పాల్గొన్నారు. ఇక మహిళలైతే పెద్ద ఎత్తున దాండియా ఆడుతూ వినాయకుడిని ఊరేగింపుగా తీసుకుని వెళ్లి వెంపేట చెరువులో నిమజ్జనం చేశారు. గల్ఫ్ కార్మికుల సంక్షేమం బోర్డు ఏర్పాటు చేయాలని, చక్కెర కర్మాగారాన్ని తెరిచి రైతులను ఆదుకోవాలని నినాదాలు చేశారు. వినాయకుడి రథయాత్ర ఆద్యంతం అందరినీ ఆకట్టుకుంది. స్లోగన్స్ రీఓపెన్ కావాలని చెప్పి, అలాగే గల్ఫ్ కార్మికుల అవసరం ఉందని చెప్పి మన గ్రామంలో వినాయక నవరాత్రులు నిర్వహించి నిత్య అన్నదానం అయ్యేటువంటి పరిస్థితి ఉంది. దానివల్ల చెరుకు రైతులు రోడ్డున పడేటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి చెరుకు వినాయకునికి అత్యంత ఇష్టమైనటువంటి ఇది. అందుకోసం అని చెప్పేసి వినాయకునికి ఇష్టమైన చెరుకును ఆ వినాయకుడే కాపాడుకోవాలి, తద్వారా మన రైతులను కాపాడుకోవాలి అని చెప్పేసి మనం వినాయకుడిని వెంపేట చౌరస్తాలో నిలుపుకోవడం జరిగింది. అదేవిధంగా ఈ ప్రాంతం నుండి గల్ఫ్ అత్యధికంగా రాష్ట్రంలోనే 28,000 మంది గల్ఫ్ పోయిన మన అన్నదమ్ములందరూ కూడా, వాళ్ళందరూ క్షేమంగా ఉండాలని చెప్పేసి కూడా ఈరోజు ప్రార్థించుకోవడం జరిగింది. అదేవిధంగా మన అన్నదమ్ములు గల్ఫ్ పోయినప్పుడు వాళ్ళ అక్క చెల్లెళ్ళు, భార్యలు కానీ ఇక్కడ బీడీ చేస్తున్నారు. ఆ బీడీ కార్మికులు కూడా సుఖ సంతోషాలతో ఉండాలని చెప్పేసి, అదేవిధంగా మన ప్రాంతంలో ప్రధాన పంట అయినటువంటి పసుపు పంట, ఆ రైతులకు మద్దతు ధరతో కూడినటువంటి పసుపు బోర్డును ఇక్కడ ఏర్పాటు చేయాలని చెప్పేసి కూడా నేను వినాయకుడిని మనస్ఫూర్తిగా ప్రార్థించినాను. అవన్నీ కూడా నెరవేర్తాయని ఆశిస్తున్నాను. మీరు కూడా వినాయకుడిని ప్రార్థించండి. ఇక్కడికి వచ్చినటువంటి వాళ్ళకు ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. థ్యాంక్ యూ.